సౌలు పౌలుగా మారిన తర్వాత శిష్యుల దగ్గరికి వస్తే ఎవరు అతన్ని చేర్చుకోలేదు, కానీ ప్రోత్సహించాడు, చేర్చుకున్నాడు, ఆదరించాడు. ఇతడు ఆదరణ పుత్రుడని ఉంది కదా, ఆదరించాడు. సంగమా, ఒక మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మీరు ఎంతమందిని ఆదరిస్తున్నారు? దేవుణ్ణి నీవు నమ్ముకున్నావు కదా, సూటి ప్రశ్న నీకు వేయాలని ఆశపడుతున్నాను. నీవు ఎంతమందిని ఆ దేవుని దగ్గరికి ఆకర్షించగలుగుతున్నావు? ఎంతమందిని నువ్వు ప్రభు దగ్గరికి తీసుకొని రాబడుతున్నావు? రక్షించబడినటువంటి వారిని, కొత్తగా రక్షణలోకి వస్తున్న వారిని ఎంతమందిని నువ్వు ఆదరించావు? ఎంతమందిని ప్రోత్సహించావు? నా తిండి, నా దేవుడు, నా దానం, నా బట్ట, నా కూడు, ఇంతేనా బ్రతుకు మనకి? బర్నబా చేసిన పరిచర్య గొప్ప పరిచర్య. అప్పుడే రక్షించబడి సేవలకు వచ్చినటువంటి పౌలుని హత్తుకున్నాడు, ఆదరించాడు, దగ్గరికి చేర్చుకున్నాడు. నువ్వు ఎంతమందిని చేర్చుకోగలుగుతున్నావు? ఎంతమందిని దేవుని దగ్గరికి నడిపించుకోగలుగుతున్నావు? ఇదిగో ఆయన హత్తుకున్నాడు, ఆయన చేర్చుకోగలిగాడు గనుకనే అపోస్తుల కార్యములను దగ్గర నుంచి మనం చూస్తే చూడండి, రోమా పత్రిక, అలాగే బైబిల్లో ఉన్నటువంటి పత్రికలన్నీ కూడా, చాలా ఎక్కువ పత్రికలు పౌలు రాశాడు, చాలా సంఘాలు కట్టాడు, చాలా పరిచర్య దేవుని కొరకు చేశాడు. ఎంత పెద్ద పరిచర్య చేశాడు! ఒక బర్నబా అతన్ని చేర్చుకోవటం వల్ల, ఒక బర్నబా అతన్ని దగ్గరికి తీసుకోవటం వల్ల ఒక గొప్ప సేవకుడు లేచాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ రోజున నేను కూడా ఒక మంచి పరిచర్య చేస్తూ దేవుని దగ్గరికి నీవు అనేక మందిని హత్తుకుంటే గనక ఒక గొప్ప వారిని సిద్ధం చేయగలుగుతావు.